శ్రీ విద్యాగణపతయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో గత ఏడాది ఎదురైనటువంటి సవాళ్లను ఒక అనుభవంగా మార్చుకుని కొత్త సంవత్సరంలో మీ ఆశల వైపు, ఉన్నత శిఖరాల వైపు అడుగులు వెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి విషయంలోనూ నవగ్రహ అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అని, మీలో ఉన్న సహనం, పట్టుదల ఈ ఉగాది పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనంగా మీరు పడినటువంటి గత ఇబ్బందులను ఒక అవకాశంగా మార్చుకొని మీ కలలను సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సంవత్సర ఫలితాలను 12 రాశుల వారికి కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. కర్కాటక రాశి, ఈ రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. అలాగే హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో ఈ అక్షరాలతో కనుక మీ పేర్లు ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీది కూడా కర్కాటక రాశిగానే పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ సంవత్సర ఆదాయ వ్యయాలను పరిశీలించినట్లయితే ఆదాయం 2 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యం 4, అవమానం 7 గాను మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ యొక్క సమయాన్ని మనం ఏ విధంగా చూడాలి, ఏమిటి అనేటటువంటిది పరిశీలించినట్లయితే మీ యొక్క ఓర్పుకు, సహనానికి, మీలో ఉండేటటువంటి ప్రతిభకు ఇదొక పరీక్షా సమయంగాను, మీ ఉన్నతికి, మీ ఉన్నతమైనటువంటి స్థితికి ఇదొక అగ్ని పరీక్షగాను ఉండేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం చెప్పేటటువంటి మాటే, ఈ సంవత్సర ఫలితాలు అనేటటువంటివి గురుడు, శని, రాహువు, కేతువు యొక్క సంచారాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి కనుక ప్రధానంగా వాటిని ఆధారం చేసుకొని సంవత్సర ఫలితాలు కనుక మనం చూసినట్లయితే, గురుడు యొక్క సంచారం ఉగాది మార్చి 19వ తేదీ దగ్గర నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా మిథున రాశిలో వ్యయస్థానంలో సంచరిస్తోంది. ప్రధానంగా సర్వశుభప్రదమైనటువంటి గురుడు ఎప్పుడైతే వ్యయస్థానంలో ఉన్నాడో, వ్యయంలో ఉన్నటువంటి గురుడు ఏకాంతం, అలాగే అనిద్ర, అలాగే అనేక రకాలైనటువంటి ఖర్చులను సూచిస్తుంది అని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అభివృద్ధికి కారకుడైనటువంటి గురుడు వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఒక పక్క మనం ఆలోచించుకున్నట్లయితే ఖర్చు అనేటటువంటిది బాధిస్తూ ఉంటే, మరో పక్క నువ్వు పరీక్షకు నిలబడగలవా లేదా, నువ్వు నిలబడితే ఏ విధానంలో ఉంటుంది అనేటటువంటిది తెలుసుకునే విధంగా, ఒక స్థితప్రజ్ఞతగా నేర్పేటటువంటి విధంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరేటటువంటి విధానంలో ఉంటుంది అనడంలో అతిశయోక్తి మాట లేదు. ప్రధానంగా ఈ గురుడు యొక్క సంచారం వ్యయస్థానంలో ఉండడం వలన మీ ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల మీద, ప్రధానంగా మీ జేబు మీద పడుతుంది. డబ్బు ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. చేతిలో చిల్లి గవ్వ నిలబడదు. అయితే పాపగ్రహాల వలన వచ్చేటటువంటి వృధా ఖర్చుల్లా కాకుండా గురుడు పరిపూర్తి శుభగ్రహం కనుక శుభ వ్యయాన్నే కలిగిస్తాడు అని చెప్పచ్చు. తద్వారా ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగడం కానీ, లేదా స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడం కానీ, గృహప్రవేశాది, గృహ శంకుస్థాపనాది శుభ ఫలితాలను కలగడం కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం కానీ, పిల్లల చదువుపరమైనటువంటి విషయం నిమిత్తంగా లేదా దైవ కార్యక్రమాల నిమిత్తంగా ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి విధంగా ఈ యొక్క వ్యయంలో ఉన్నటువంటి గురుడు చేస్తాడని చెప్పచ్చు. ఖర్చు అయినా సరే దానివల్ల సమాజంలో గౌరవము, మర్యాద పెరుగుతుంది. కుటుంబంలో సంతోషము అనేటటువంటిది వెళ్ళి విరిసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు ఇవ్వకపోవడం, స్పెక్యులేషన్ల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఇచ్చిన డబ్బు తిరిగి రావడము అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు.
మానసిక ప్రశాంతంగా ఉండడానికి, ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ సమయం చాలా ముఖ్యం. ఎందు గురించి అంటే బయట అంతా ఎంత బాగున్నా రాత్రిలో నిద్ర పట్టకపోవడం, భవిష్యత్తు గురించి ఏదో తెలియనటువంటి అకారణ భయము, అలాగే మానసిక ఆందోళన మిమ్మల్ని తరచూ వేధించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నలుగురిలో కలవడానికి ఇష్టపడరు, ఏకాంతాన్ని కోరుకుంటారు, ప్రతిదానికి డిప్రెషన్ అని చెప్పేసి అనుకుంటూ మీకు మీరే వైరాగ్య ధోరణిలోకి వెళ్ళిపోతారు అనేటటువంటిది గ్రహించండి. ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా పాదాలు, కళ్ళకి సంబంధించి సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. షుగర్ కానీ లేదంటే ఈ యొక్క అజీర్తికి సంబంధించినటువంటివి, అంటే మధుమేహ సంబంధమైనటువంటివి, అజీర్తికి సంబంధించినటువంటి సమస్యలని నిర్లక్ష్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. వైద్యుల యొక్క సలహాలు తీసుకోవడం చాలా మంచిది. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ జీతం అనేటటువంటిది కాస్త స్తబ్దతగా ఉండేటటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు రాకపోవడం, నిరాశ కలిగించేటటువంటి విధానంలో ఉండడం, ఇష్టం లేకపోయినా దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యేటటువంటి అవకాశం, ఆఫీసులో మీ చుట్టూ మీ ఉపకారాన్ని పొందినటువంటి వ్యక్తులే శత్రువులుగా మారడం, పాలిటిక్స్ వలన మానసిక ప్రశాంతత అనేటటువంటిది లోపించడం జరుగుతుంది. ఈ సమయంలో ఆవేశపడి ఉద్యోగాలు మానేయడం లాంటివి కానీ, లేదా పై స్థాయి అధికారులతో గొడవ పెట్టుకోవడాలు లాంటివి కానీ చేయడం వలన మీకు మీరే నష్టపోతారు. అది అంత మంచిది కాదు అనేటటువంటిది గ్రహించండి. మౌనంగా మీ పని మీరు చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. అదే మీకు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాల్సి వస్తే యుద్ధం చెయ్యాల్సిన సమయం కాదు, ఓర్పుతో వేచి ఉండవలసినటువంటి సమయం. ప్రధానంగా ఈ యొక్క సమయంలో ఖర్చులను మనమే స్వచ్ఛందంగా మంచి పనులకు ఉపయోగించేటటువంటి విధానంలో గోసేవ చేయడానికి కానీ, లేకపోతే వృద్ధాశ్రమాలు లాంటివి కానీ, అన్నదానం చేసేటటువంటి సమయాల్లో కానీ అలాంటి వాటికి ఏదైనా ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా అద్భుతమైనటువంటి భవిష్యత్తుకు ఉపయోగించేటటువంటి విధానానికి ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు. ఇక మీకు జూన్ 2వ తేదీ దాటిన తరువాత గురుడిచ్చేటటువంటి ఫలితం ఇంత అని చెప్పడం అసంభవమైనటువంటి మాటగా చెప్పచ్చు. ఎందు గురించి ఈ మాట అంటున్నానంటే ఇప్పటిదాకా చెప్పిన ప్రతి మాటకు పూర్తి వ్యతిరేకం. ఏంటి అంటే అద్భుతమైనటువంటి యోగం, అద్భుతమైనటువంటి సమయం. జూన్ 2వ తేదీ దగ్గర నుంచి కర్కాటక రాశి వారు పట్టిందల్లా బంగారము, ఏం చేసినా సరే అది మట్టిని పట్టుకున్నా సరే బంగారం కింద మారిపోతుంది. ఎందుకు పనికిరానటువంటి దాన్ని ముట్టుకున్నా సరే అది వజ్రం కింద మారిపోతుంది. ఏ విధమైనటువంటి విధానంలో చూసినా సరే మీకు ఒక బంగారపు బాతు మీ చేతిలో ఉన్నట్టే. జూన్ 2వ తేదీ దాటిన దగ్గర నుంచి గురుడు మీ జన్మరాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి మీ వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది, ఆలోచన విధానం మారుతుంది, ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని ముందుకు తీసుకుని వెళ్తారు. మీరు ఏదైనా సాధించగలను అనే నమ్మకం మీకు మీరే కలిగించుకుని దాన్ని ఆచరణలో చూపించేటటువంటి గొప్ప వ్యక్తులుగా, గొప్ప ఆధ్యాత్మిక స్థితిగా ఎదిగేటటువంటి అవకాశం అనేటటువంటిది మీ చేతుల్లో ఉంది. మీరు ఏం చేసుకున్నా సరే మీరు చేసేటటువంటి పని శుభ ఫలితంగా మారిపోతూ ఉంటుంది. సమాజంలో గుర్తింపు పెరగడం, జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యం అభివృద్ధి చెందడం, విద్యాపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉన్నతి కలగడం, వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకున్న దానికన్నా ఎక్కువ మంచి విశేషమైనటువంటి ఫలితాలను పొందడం, పిల్లల విషయంలో, పిల్లల యొక్క తెలివితేటల విషయంలో, వాళ్ళ యొక్క గౌరవ విషయం నిమిత్తంగా మీ గుర్తింపు విషయాల్లో మెరుగు అనేటటువంటిది కనిపిస్తుంది. భార్యాభర్తలు విడిపోయినటువంటి వాళ్ళు కలుసుకునేటటువంటి అవకాశం, పబ్లిక్ రిలేషన్ పరంగా ఉండేటటువంటి అనుకూలతలు, అభివృద్ధి, అదృష్టం అన్నీ ఒక్కసారిగా గుంభించి మీ దగ్గరకు మీ చేతిలో వచ్చినటువంటి సమయంగా ఈ యొక్క సమయాన్ని నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు. అంత విశేషమైనటువంటి అవకాశాలు అద్భుతమైనటువంటివి కర్కాటక రాశి వారికి కలుగుతున్నాయి. పనులను వాయిదా వేసుకోవడం మానేయండి. నాకే అన్నీ తెలుసు అనేటటువంటి అతి ఆత్మవిశ్వాస ధోరణిని వదిలేయండి. అక్టోబర్ 31వ తేదీ దాటిన తర్వాత సింహంలోకి, ద్వితీయ స్థానంలోకి, ఎప్పుడైతే ధనస్థానంలోకి గురుడు యొక్క స్థితి మారుతుందో
చాలా విశేషమైనటువంటి విధంగా అనుకూలతలు ఏర్పడతాయి. మీ మూలకంగా కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తి విషయాల నిమిత్తంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఆస్తిపాస్తుల నిమిత్తంగా ఏదైనా తగాదాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి, అనుకూలతలు ఏర్పడతాయి, ఆదాయం మెరుగుపడుతుంది. ఇప్పటిదాకా ఖాళీగా కూర్చున్నాను, నేను ఏ పని చేయలేకపోతున్నాను, నా వల్ల ఏమీ కాదు అనుకున్నటువంటి వాళ్ళు కూడా విశేషమైనటువంటి పరుగుతోటి మీ యొక్క ఉన్నతిని చేకూర్చుకొని ఉన్నతికి దోహదమయ్యేటటువంటి విధానంలో మీ నడవడిక అనేటటువంటిది ఉంటుంది. మీ మాటతోటి, మీ యొక్క మాట చాకచక్యంతో ఎవరినైనా సరే విపరీతమైనటువంటి విధంగా ఆకర్షించగలుగుతారు. మీ మాటలో ఒక గాంభీర్యము, ఒక రకమైనటువంటి దృఢత్వం, ఒక రకమైనటువంటి మీపై మీ నమ్మకం మీ మాటలో కనిపిస్తుంది. అంత గొప్ప సమయం ఈ సమయం. చాలా విశేషంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారికి జీతాలు పెరుగుతాయి. పాత బాకీలు అనేటటువంటివి ఏవైతే వ్యాపారపరంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారో, లేదా ఇంతకు ముందు ఎవరికైనా డబ్బులు ఇచ్చి కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో అవన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇంట్లో ముఖ్యమైనటువంటి శుభకార్యాలన్నీ కూడా ఒక కొలిక్కొచ్చేటటువంటి విధానంలో ఉంటుంది. మీ మాట తీరుతోటి ఇతరులను ఒప్పించగలుగుతారు. సేల్స్ పరంగా కానీ, అలాగే ఈ ప్రొఫెషన్ టీచింగ్ పరంగా కానీ, లేదా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారు కానీ, రియల్ ఎస్టేట్ పరమైనటువంటి విషయాల్లో కానీ చాలా మంచి అద్భుతమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. మీ భాగస్వామ్యపరమైనటువంటి వ్యాపారస్తుల నుంచి కొంత లాభదాయకమైనటువంటి స్థితి ఉంటుంది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అన్ని విధాలా అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్యన అవగాహన లోపాలు తొలగిపోయి అనుకూలతలు ఏర్పడడం, అన్ని విధాల అభివృద్ధి సాధించడము అనేటటువంటిది జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క సమయం మీకు అద్భుతమైనటువంటి విధంగానే చెప్పుకోవచ్చు. జనవరి 24వ తేదీ వరకు కూడా, అంటే డిసెంబర్ 13వ తేదీ దగ్గర నుంచి వక్రంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురు సంచారము అనేటటువంటిది జనవరి 24వ తేదీ వరకు కూడా మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళేటటువంటి అవకాశం మళ్ళీ వెనక్కి వెడుతుంది. ఈ కారణంగాను ఈ సమయంలో కొద్దిగా జాగ్రత్త పడడం మంచిది. కానీ మీరు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి అయితే కనిపించటం లేదు. ప్రధానంగా ఇంకా శని యొక్క స్థితి చూసుకున్నట్లయితే మీనంలో నవమ స్థానంలో శని యొక్క సంచారము అనేటటువంటిది జరుగుతుంది. ప్రధానంగా నవమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాన్ని మనం చాలా అదృష్టంగానూ భావించవచ్చు. ఏ విధమైనటువంటి అనుమానము లేదు. 9వ స్థానంలో శని కనుక ఉంటే అదృష్టాన్ని, నమ్మకాన్ని పరీక్షించేటటువంటి సమయంగా చెప్పుకుంటారు. అదృష్టం అనేటటువంటిది నెమ్మదిగా పనిచేస్తుంది. తండ్రి లేదా గురువులతో సంబంధించినటువంటి కొంత దూరము అనేటటువంటిది ఏర్పడుతుంది. విదేశీ ప్రయాణాలు అనేటటువంటివి లేదా విదేశీపరమైనటువంటి విద్యా విధానాల్లో జాప్యత అనేటటువంటిది జరిగిన మీరు నిజమైనటువంటి జ్ఞానము అనేటటువంటిది సంపాదించేటటువంటి వ్యక్తిగా నిలబడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెద్దల పట్ల బాధ్యత పెరుగుతుంది. విద్యాపరంగా విదేశీ ప్లాన్లలో ఆటంకాలు అనేటటువంటివి ఎదురైనా చివరకు ధర్మబద్ధమైనటువంటి ఫలితము అనేటటువంటిది మీకు దక్కుతుంది. అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ప్రధానంగా మీరు చేయవలసింది, నాకు అదృష్టం కలిసి రావడం లేదు అనే నిరాశ ధోరణిని ఈ క్షణం నుంచి వదిలేయండి. విధిని నిందించడం మానేయండి. స్వయం కృషిని నమ్ముకోండి. తండ్రి లేదా గురువుల యొక్క సలహాలను తీసుకోండి. సమస్యలుంటే పెద్దవాళ్ళతోటి చర్చించండి. వృద్ధుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. తద్వారా మంచి ఉన్నతమైనటువంటి ఫలితాన్ని అతి త్వరితంగా పొందడంలో మీకు మీరే సాటిగా చెప్పుకోవచ్చు. అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా అష్టమంలో ఉంటుంది. తదనంతరం మళ్ళీ సప్తమ స్థానంలోకి మారుతుంది. అయితే అష్టమంలో ఉన్నటువంటి రాహు యొక్క పరిస్థితి కొంచెం ఆరోగ్య విషయం నిమిత్తంగా ఇబ్బందిని పెట్టేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఊహించినటువంటి మనుపులు జరుగుతాయి. మానసిక ఒత్తిడి అనేటటువంటిది పెరుగుతుంది. ప్రస్తుతం కూడా మీరు గురుడు యొక్క ప్రభావం, ఈ యొక్క రాహువు యొక్క ప్రభావం వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు. ఏదో తెలియనటువంటి మానసిక క్షోభ, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత తగ్గిపోవడం, అనుకూలతలు లేకపోవడం, ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఈ ఎలర్జీలు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, అలాంటి వాటి వలన ఇబ్బందులు పడుతూ, ఫుడ్ పాయిజన్ లాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండడం, ఇలాంటివి కలిగేటటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది. స్థానచలనాది మార్పులు, ఉన్నటువంటి ప్రదేశం నుంచి బయటకు వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోర్టుపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆర్థిక నష్టాలు అనేటటువంటి వాటిల్లుతున్నాయి. అనుకున్నటువంటి పనిని అనుకున్నటువంటి సమయానికి చేయలేని విధానంలో ఉండే ఆలోచన దృక్పథం ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహువు వలన కలుగుతుంది. జరిగేది ఏదైనా సరే దైవ నిర్ణయంగా భావించండి. మీ పనిని మీరు చేస్తూ పొండి.
ఏం చేసినా సరే నా వెనక భగవంతుడు ఉన్నాడు, నేను ఏదైనా సరే నిజాయితీగా చేస్తున్నాను అనే ధోరణితో ఉండడం వలన ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. 7వ తేదీ దగ్గర నుంచి మకర రాశిలోకి ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి ఈ యొక్క రాహు యొక్క స్థితి మారుతుందో భిన్నమైనటువంటి ఆలోచన విధానం, వ్యాపారపరమైనటువంటి విషయంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి సమయం ప్రారంభమైందని చెప్పచ్చు. అయితే దాంపత్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి వ్యవహారాలు మాత్రం కొంచెం సున్నితంగా వ్యవహరించుకోవాల్సినటువంటి సమయం. కుటుంబపరమైనటువంటి విషయాల్లో భేషజాలకు పోకండి. మాట పట్టింపులు ఏర్పడేటటువంటి అవకాశాల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సాంప్రదాయాలకు భిన్నమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, కొద్దిగా అనుకోని విధానాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అన్య స్త్రీపరమైనటువంటి విషయ నిమిత్తంగా ఉండేటటువంటి తత్వాన్ని కొంచెం తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు కొత్త మార్కెట్లు, అలాగే విదేశీ క్లయింట్లు, ఆన్లైన్ బిజినెస్ల ద్వారా విపరీతమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని ఈ సమయంలో మీరు పొందుతారు. ధనం వస్తున్నప్పటికీ దాంపత్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా అకస్మాత్తుగా అనుకోని అపోహలకు రావడం, తద్వారా జీవిత భాగస్వామ్య ప్రవర్తనలో, ఆలోచన దృక్పథంలో వింతైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. సమాజంలో మీ యొక్క విలువకు, మీ యొక్క ఇమేజ్ గురించి ఎక్కువగా ఆరాట పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ రాహువు యొక్క స్థితి వలన ప్రేమ వ్యవహారాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు, ప్రేమలు విఫలమైపోవడం, దాంపత్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, పెద్దల మాటలు ఎంత చెప్పినా సరే నచ్చకపోవడం జరుగుతాయి. బంధాలలో రహస్యాలు అనేటటువంటి వాటి వలన ఇబ్బందులు కలుగుతాయి. మీ జీవిత భాగస్వామితో సాధ్యమైనంత వరకు పారదర్శకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేనిపోని గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడద్దు అనేటటువంటిది ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. వ్యాపారంలో భాగస్వాములను గుడ్డిగా నమ్మడం వలన కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. తస్మాత్ జాగ్రత్త. ఇక కేతువు యొక్క స్థితి డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా సింహరాశిలో ద్వితీయ స్థానంలో సంచరించడం వలన ప్రధానంగా ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ యొక్క కేతువు యొక్క ప్రభావం అనేటటువంటిది మనం చూసినట్లయితే కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ, మాట విధానం నిమిత్తంగా కానీ నిలకడ అనేటటువంటిది లేకపోవడం. 1కి 10 సార్లు ఒక పని ఈరోజు అయిపోతుంది అనుకుంటే 1కి 10 సార్లు తిరగవలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం, డబ్బు మీద, కుటుంబం మీద ఒక రకమైనటువంటి వైరాగ్యపరమైనటువంటి పరిస్థితి, దేని మీద నమ్మకం లేకపోవడం, ఏం చేస్తున్నా సరే దాని మీద ఆలోచన విధానం సరైన విధానంలో లేకపోవడం, అసంతృప్తికి లోనవుతూ ఉండడం, ప్రతి విషయానికి కూడా చికాకులు పడుతూ ఉండడం, కోపం, విసుగు, ప్రతి దాని మీద కూడా అసహ్యం, ఇలాంటి రకమైనటువంటి ఆలోచన దృక్పథం కనిపిస్తుంది. ఈ సమయంలో ధన ప్రవాహము అనేటటువంటిది ఎంత వస్తున్నా అది కొద్దిగా నిలిచిపోయేటటువంటి అవకాశం, సంపాదన బాగున్నా సంపద విషయం నిమిత్తంగా ఇబ్బందులు, చేతిలో చిల్లి గవ్వ నిలవ ఉండకపోవడం, అకస్మాత్తుగా తెలియని ఖర్చులు వస్తూ ఉండడం, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం జరుగుతుంది. ఇంటికి సంబంధించినటువంటి ప్లాన్లు కానీ, లేదా ఇంటికి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా చేసేటటువంటి పనుల యందు కానీ జాప్యత అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి డబ్బు అనేటటువంటిది ఇవ్వకండి. దానివల్ల ఇబ్బందులు కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు అనేటటువంటిది గ్రహించండి. మీ ద్వారా ఉపయోగం పొందినటువంటి వారే మిమ్మల్ని మీ ద్వారా మీరు చాలా గొప్పవాళ్ళు అని చెప్పినటువంటి వ్యక్తులే నిష్ఠుర భాషణలు, అంటే నిజం అనేటటువంటిది లేకపోయినప్పటికీ మాటల వలన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి విధానంలో ఉండడం, మాటల వల్ల చికాకులు వచ్చేటటువంటి అవకాశం. పోనీ మౌనంగా ఉందాం, మనకు సంబంధం లేదు, మనకు అక్కర్లేదు అని అనుకుంటున్నా, పిలిచి మరీ మిమ్మల్ని ఈ గొడవకి గురి చేసేటటువంటి విధానంలో ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మాట్లాడేటటువంటి సమయంలో మాటల అలవాట్లలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త. అంటే వాహనాన్ని నడిపేటటువంటి సమయంలో హెల్మెట్ని ఖచ్చితంగా ధరించండి. వాహనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ప్రభుత్వం వాళ్ళు చెప్పేటటువంటి జాగ్రత్తలు అనేటటువంటివి చాలా తీసుకోవడం మంచిది. దూర ప్రయాణాలు వెళ్ళేటటువంటి సమయంలో, దూరంగా ఉండేటటువంటి విధానంలో ఉన్నటువంటి సమయంలో కొద్దిగా జాగ్రత్త అనేటటువంటిది అధికంగా తీసుకోవడం వలన కొంత ఊరట అనేటటువంటిది కనిపిస్తుంది. అయితే జన్మంలోకి కర్కాటకంలోకి 7వ తేదీ దాటిన తర్వాత వచ్చేటటువంటి కేతువు వలన జన్మకేతువు అనేటటువంటిది ఇంటికి సంబంధించినటువంటి విషయాలను కానీ, శారీరకపరమైనటువంటి విషయాలను కానీ, వ్యక్తిత్వపరమైనటువంటి విషయాలను కానీ సూచిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఈ కేతువు ఇచ్చేటటువంటి ప్రభావం జన్మంలోకి వచ్చిన తర్వాత
అసలు నా లక్ష్యం ఏమిటి అనేటటువంటి ప్రశ్నతో జీవితం మొదలయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వ్యక్తిత్వంగా ఈ సమయంలో మీలో తీవ్రమైనటువంటి ఆలోచన దృక్పథం కలుగుతుంది. ఒకప్పుడు మీకు ఆనందాన్ని ఇచ్చినటువంటి పదవులు అవ్వచ్చు, హోదా అవ్వచ్చు, ఆస్తిపాస్తులు అవ్వచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు నిస్సారంగా అనిపిస్తాయి. ఇదేమిన్నది, ఏమీ లేదు, ఇదంతా ఉత్తి మాయ, ఇలాంటి ఆలోచన దృక్పథం కలుగుతుంది. నలుగురిలో ఉన్న ఒంటరితనాన్ని మాత్రమే మీరు ఆస్వాదిస్తూ ఉంటారు, భావిస్తూ ఉంటారు, లేదా ఇతరులను మిమ్మల్ని అర్థం చేసుకోలేని విధానంలో బాధపడుతూ ఉంటారు. దీనికి డిప్రెషన్కు లోనయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక పిలుపుగా ఉన్నప్పటికీ ఒక గందరగోళ ప్రపంచానికి దూరంగా వెళ్ళి ప్రశాంతంగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన దృక్పథం మనస్సుకు అతిగా ఏర్పడుతుందని చెప్పచ్చు. శారీరకంగా ఈ సమయాన్ని మిమ్మల్ని నీరసపరిచేటటువంటి విధానంలో ఉంటుంది. అంతు చిక్కనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు కారకుడే కేతువు. మెడికల్ రిపోర్టులు నార్మల్గా ఉన్న ఏదో తెలియని అలసట, బలహీనత మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. జన్మంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం వలన ఇల్లు అంటే తరచూ ఏదో రకంగా శిరోవేదన అనేటటువంటిది తలకు భారంగా మారుతూ ఉంటుంది. ఏమరపాటు వలన చిన్న చిన్న గాయాలు అయ్యేటటువంటి అవకాశం. బండి నడిపేటటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నడిచేటటువంటి సమయంలో కానీ, లేదా ఇంటికి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా కానీ, ఏదైనా వస్తువుల విషయంలో కానీ, వస్తువులపై పనిచేస్తున్నటువంటి సమయంలో కానీ అప్రమత్తంగా ఉండడం అనేటటువంటిది చాలా మంచిది. ఒక పక్క ప్రధానంగా జన్మంలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు వలన మానసిక సంఘర్షణ అధికమవుతుంది. అలాగే మీరు ఒంటరిగా ఉండాలనుకునేటటువంటి విధానంలో ఉంటారు. కానీ మీ జీవిత భాగస్వాములు కానీ, లేదా బిజినెస్ పార్ట్నర్స్ నుంచి కానీ ఎక్కువ సమయాన్ని ఆప్యాయతను కోరుకుంటారు. అవి కొద్దిగా దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొంతనలేని ఆలోచన విధానంతో, అలాగే భావోద్వేగాల వల్ల దాంపత్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఘర్షణలు కలిగేటటువంటి అవకాశం ఉంది. మీ బంధువులను దూరం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మీ మాట తీరు అనేటటువంటిది స్పష్టంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ మాట తీరు గురించి 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఈ సమయంలో శారీరక శక్తిని, మానసిక స్పష్టతను దెబ్బతీస్తుంది. కాబట్టి మానసికంగా మనస్సును కుదుటపరుచుకునేటటువంటి విధానంలో ఉండడం చాలా మంచిది. ఈ సమయంలో నిరాశకు ఎట్టి పరిస్థితుల్లోనూ గురి కావద్దు. ప్రధానంగా ఈ యొక్క సమయాన్ని కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా దైవ నిర్ణయము, దైవపరమైనటువంటి ఆరాధన వలన కొంత మానసిక ప్రశాంతత అనేటటువంటిది లభిస్తుందని చెప్పచ్చు. అయితే మీ యొక్క అదృష్ట సంఖ్య 2గాను, ఈ సమయంలో మీకు 11 అలాగే 20వ తేదీలు సంబంధించినటువంటివి అనుకూలించేటటువంటి సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. ఇంకా మిత్ర సంఖ్యలుగా 1, 4, 7 చెప్పుకోవచ్చు. మీకు ఈ సమయంలో ఈ సంవత్సరం ఆదివారము, సోమవారము బాగా కలిసి వస్తాయి. ఈ సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటిది గురు, శని, రాహుకేతువులకు జపతర్పణ హోమాది కార్యక్రమాలు, మహావిద్యా పారాయణ, మహావిద్యా హోమము, నవగ్రహ శాంతి ఇత్యాది కార్యక్రమాలు చేసుకోవడం, అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన విశేషంగా చేయడం వలన ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి మీరు ఎదుగుతారని, మీరు పొందుతారని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.